తవ్విన కొద్దీ నయీం అక్రమాల చిట్టా బయటపడుతోంది. నయీంతో కలిసి కొందరు పోలీసు ఉన్నతాధికారులు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినట్టు తేలింది. యాదగిరిగుట్టలో నయీంతో కలిసి ప్రస్తుత డీజీ స్థాయి అధికారి 80 ఎకరాలు కబ్జా చేశారని తెలిసింది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్న ఓ పోలీస్ అధికారికి నయీంతో సత్సంబంధాలు ఉన్నాయని, ఓ ల్యాండ్ సెటిల్మెంట్ లో గిఫ్ట్ కింద ఆయనకు నయీం ఖరీదైన కారు ఇచ్చాడని సమాచారం. 18 ఏళ్ల క్రితం నయీం అండతో 2 డంప్లు వెలికి తీసిన ఓ డీసీపీ స్థాయి పోలీస్ అధికారి ప్రస్తుతం కోట్ల రూపాయలతో చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓ డీఐజీ స్థాయి అధికారికి ఫిల్మ్ సిటీ దగ్గర 12 ఎకరాల స్థలం గిఫ్ట్ గా ఇచ్చి మరో 15 ఎకరాలు నయీం గ్యాంగ్ కబ్జా చేసింది. ఏళ్ల తరబడి హైదరాబాద్ లో పనిచేస్తున్న ఓ అడిషనల్ డీసీపీకి సిటీలో లిక్కర్ దందాను నయీం అప్పిజెప్పినట్టు తెలిసింది. ఇక అజీజ్ రెడ్డి ఎన్కౌంటర్ సమయంలో ఓ కంటైనర్ నిండా డబ్బును కొందరు పోలీసు ఉన్నతాధికారులు పంచుకున్నట్టు సమాచారం. ప్రతి ఏటా రంజాన్ పండుగ రోజు తనకు సహకరించిన అధికారులు, నేతలకు భూపట్టాలు పంపిణీ చేయడం నయీంకు ఆనవాయితీగా వస్తోంది. భువనగిరిలోని దర్గాలో 16 ఏళ్లుగా నయీం ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాడు. ఆ కార్యక్రమానికి ప్రతి ఏటా పోలీసులు భారీ బందోబస్తు కల్పించారని తెలుస్తోంది. హైదరాబాద్ శివరాంపల్లిలో పోలీసులు బంధువులకు 400 ఎకరాలు సెటిల్మెంట్ ల్యాండ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు నయీం. టెలికాం కాలనీలో 3 సీఐలకు 3 ఇళ్లు గిఫ్ట్ గా ఇచ్చాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గరలో 67 ఎకరాల భూ వివాదాన్ని సెటిల్ చేసేందుకు రీసెంట్ గా నయీం బేరం కుదుర్చుకున్నాడు. ఇక భువనగిరిలో ల్యాండ్ సెటిల్మెంట్ కు సహకరించిన పోలీస్ కమిషనర్ కు 8 ఎకరాలు గిఫ్ట్ గా ఇచ్చాడు నయీం. ఫిలిం సిటీ సమీపంలో ఎస్ఐ నుంచి డీజీ ర్యాంక్ అధికారి దాకా 93 ఎకరాలు భూమిని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక మల్కాజ్గిరి భూ వివాదంలో నిజామాబాద్ కు చెందిన రౌడీ షీటర్ ను పోలీస్ సుపారీతో నయీం హత్య చేశాడు. చేవెలలో అడిషనల్ డీజీ ర్యాంక్ అధికారికి 100 ఎకరాలు ఇచ్చిన నయీం మరో 50 ఎకరాలు తన వాచ్మెన్ పేరుపై రిజిస్టర్ చేశాడు. ఓ పోలీస్ అధికారి సహకారంతో రాజకీయ నాయకుడికి బూరుగుపల్లిలో 200 ఎకరాల భూ వివాదాన్ని సెటిల్ చేశాడు నయీం. ఇక శంకరపల్లి భూ వివాదంలో ఓ డాక్టర్ ఆయన కూతుర్ని కిడ్నాప్ చేసి వాళ్ళ నుంచి 18 ఎకరాల భూమిని పోలీసులతో కలిసి తక్కువ రేటుకు రాయించుకున్నారు నయీం గ్యాంగ్. ఓ సర్దార్జీ ప్రైవేట్ కేసు విషయంలో సెటిల్మెంట్ కోసం ఇంటెలిజెన్స్ లో పనిచేసిన ఉన్నతాధికారులతో కలిసి 10 కోట్లు నయీం గ్యాంగ్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. తవ్విన కొద్దీ నయీం క్రైమ్ హిస్టరీలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. నానక్రామ్గూడలో చనిపోయిన ఓ ప్రముఖ హీరోయిన్ కు చెందిన 6 ఎకరాల భూమిని పోలీసులతో కలిసి కబ్జా చేశాడు నయీం. డెన్లు ఏర్పాటు చేసుకుని దందా నడిపించాడు. దందాలో సాయం చేసిన పోలీసులకు భారీ నజరానాలు ఇచ్చేవాడు నయీం. నయీం క్రైమ్ కహానీపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి సంపత్ రెడీగా ఉన్నారు. సంపత్, నయీం దందా అప్డేట్స్ ఏంటి అసలు?
దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నయీంకు సంబంధించిన దందాల వ్యవహారం గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఒక పద్దుల రూపంలో మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఎంట్రీ చేసేవాడుగా తెలుస్తోంది. మొత్తం కూడా ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటుగా అన్ని వివరాలతో కూడిన కొన్ని విషయాల్ని ఒక పద్దు లాంటి బుక్కుల్లో రాసేవాడు అనేది కొంతమంది ఆఫీసర్లు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. ఇప్పటికే మనకు అందిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నానక్రామ్ గూడలోని ఒక హీరోయిన్ ఎవరైతే ప్రమాదంలో మృత్యువాత పడిన ఒక హీరోయిన్కి సంబంధించిన ల్యాండ్ భూ వివాదానికి సంబంధించిన వ్యవహారంలో తమ తల్లిని అలాగే వాళ్ళ సోదరుడు అలాగే భర్తను మొత్తం కూడా ముప్ప తిప్పలు పెట్టినట్టుగా తెలుస్తోంది. అది మొత్తం కూడా 10 ఎకరాల స్థలం నానక్రామ్ గూడలోని 10 ఎకరాల స్థలంలో కేవలం 4 ఎకరాలు మాత్రం వాళ్ళకి ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది. 6 ఎకరాల స్థలాన్ని అత్యంత తక్కువ రేటుకి, మార్కెట్ రేట్ కన్నా అత్యంత తక్కువ రేటుకి తీసుకున్నారు. కేవలం ల్యాండ్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడమే కాకుండా మొత్తం కూడా బలవంతంగా సంతకాల సేకరణ చేసినట్టుగా బట్టబయలైంది. తర్వాత ఆ హీరోయిన్ సంబంధించినటువంటి బంధువులు కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఎలాంటి లాభం లేకపోయింది. అప్పుడు గతంలో ఎస్ఐగా పనిచేసిన ఒక అధికారి దీన్ని మొత్తం కూడా దగ్గరుండి చక్కబెట్టినట్టుగా తెలుస్తోంది. తర్వాత ఆ సిఐగా ప్రమోట్ అయిన తర్వాత కూడా నయీం గ్యాంగ్తో లింకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్పట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులే దీన్ని మొత్తం కూడా కేంద్ర బిందువుగా నడిపించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. నానక్రామ్గూడలో ఉన్నటువంటి ఆ హీరోయిన్ సంబంధించిన ల్యాండ్ వ్యవహారంలో కూడా దర్యాప్తు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ హీరోయిన్ మరణం తర్వాత ఆ ల్యాండ్ను కబ్జా చేయడం, ఉన్నటువంటి డాక్యుమెంట్లను లాక్కోవడం, తర్వాత ఫిర్యాదులు ఇచ్చిన కేసులు నమోదు చేయకుండా లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ర్యాంకు అధికారికి రాయదుర్గంలోని ఒక డూప్లెక్స్ ఇల్లుని నజరానాగా నయీం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ వ్యవహారాన్ని మొత్తం చక్కబెట్టడానికి గాను నజరానాగా అది ఇచ్చారు. అయితే 6 ఎకరాల స్థలం ఏదైతే కబ్జా చేశారో ఆ కబ్జా చేసిన ల్యాండ్లో తలా పాపం తిలా పిల్లకడ అన్నట్టుగా మొత్తం రెవెన్యూ అధికారులు అలాగే అక్కడ అప్పట్లో కీరోలుగా వ్యవహరించినటువంటి కొంతమంది అధికారులు అలాగే నయీం మొత్తం కూడా పంపకాలు జరుపుకున్నారు. దానికి మొత్తం కూడా బౌండరీలు ఫిక్స్ చేసి లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ కొంత గ్రిప్ లేనటువంటి పరిస్థితి. అట్లాగే ఆ హీరోయిన్ మరణం తర్వాత కుటుంబానికి ఎవరు కూడా ఆసరాగా లేకపోవడం, అలాగే అధికారుల దగ్గరికి వెళ్ళినా ఎలాంటి సమాధానం లేకపోవడం, ల్యాండ్ లార్డ్స్గా మేమున్నా ఎవరో కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారు, బెదిరింపులకు గురి చేస్తున్నారన్న పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారనే విషయం తెలుస్తోంది. దాంతో పాటుగా ఎల్బీ నగర్లోని 2500 గజాలు ఒక ఎన్ఆర్ఐకి సంబంధించిన ల్యాండ్గా తెలుస్తుంది. ఎన్ఆర్ఐకి సంబంధించిన ల్యాండ్ను వాళ్ళ ఫాదర్ నుంచి వేరే వాళ్ళకి గిఫ్టెడ్గా రాశారు. ఆ ల్యాండ్ను కూడా ఆక్రమించి తనకు బెదిరింపులకు పాల్పడి అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించినట్టుగా తెలుస్తోంది. అప్పట్లో కూడా గతంలో కూడా దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఇచ్చారు. ఎక్కువగా ఉన్నటువంటి నయీం క్రైమ్ హిస్టరీ మొత్తం కూడా నగర శివార్లలోనే ఎక్కువగా విజృంభించారు. ఎందుకంటే అప్పట్లో రియల్ భూమి ఎక్కువగా లేస్తున్నటువంటి సమయం. ఆ టైంలోనే దాదాపు 95 నుంచి దాదాపు 2005-06 వరకు కూడా మొత్తం కూడా ఈ రియల్ వ్యాపారం ఎక్కువ నడిచింది. ఆ టైంలో నయీం జడలు విప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తం కూడా తుపాకులతో, తపంచాలతో బెదిరింపులకు పాల్పడుతూ అడ్డొచ్చిన వాళ్ళని సైతం నరికినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు తనకు సంబంధించినటువంటి వ్యవహారంలో నయీం భాగస్వామిగా బిజినెస్ పార్ట్నర్గా కూడా ఒక పోలీసు ఉన్నతాధికారిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అతను దుబాయ్ కేంద్రంగా ఒక సూట్ కేస్ కంపెనీ కూడా రన్ చేస్తున్నాడు అనేది పోలీసుల దగ్గర ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం. దీంతో పాటుగా హైదరాబాద్ నగర శివారులే కాకుండా సంగారెడ్డిలోని ఒక ప్రముఖ గార్డెన్లో నయీం డెన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ డెన్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే రన్ చేసినట్టుగా తెలుస్తుంది. 15 ఎకరాల స్థలాన్ని కబ్జా కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ మనం చూడొచ్చు, అంటే ఎన్కౌంటర్ స్పాట్లో ఉన్నటువంటి వెహికల్ సంబంధించి వడ్డేపల్లి నరసింగరావుగా పోలీసులు గుర్తించారు. తనకు సంబంధించిన అతి సమీప బంధువే ఈ మొత్తం కూడా ఈ వ్యవహారం నడిపినట్టుగా తెలుస్తుంది. సంగారెడ్డి కేంద్ర బిందువుగా వడ్డేపల్లి నరసింగరావుకు సంబంధించినటువంటి తన బంధువు ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా నడిపినట్టుగా ఒక అంచనాకు ఇప్పటికే పోలీసులు రావడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్గా గార్డెన్ నుంచి వ్యవహారాలు నడపడమే కాకుండా అక్కడ ఒక డెన్ ఏర్పాటు చేసుకొని ఎవరైనా వ్యక్తులను లిఫ్ట్ చేసినా, అంటే కిడ్నాపులు చేసినా, యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీస్ ఏది చేసినా దాన్ని కేంద్ర బిందువుగా నడిపినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా 15 ఎకరాల కబ్జాకు సంబంధించి కూడా అక్కడ ఫిర్యాదులు ఇచ్చినా అక్కడ ఉన్న అధికారులు పట్టించుకోలేదని తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులకు ముందే చెప్పి నయీం వ్యవహారాలు చక్కబెట్టేవాడు. కొన్ని వ్యవహారాలు అయితే పోలీసుల దగ్గరికి వచ్చినప్పుడు నయీంను సంప్రదించిన సందర్భాలు ఉన్నాయని తెలుస్తుంది. దాంతోపాటుగా ఎవరైనా అడ్వకేట్లు కానీ లేదంటే మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ సెటిల్మెంట్ కోసం వేరే వాళ్ళు ప్రయత్నించిన వాళ్ళకు బెదిరింపులు అలాగే వాళ్ళపైన దాడులకు తెగబడిన సందర్భాలు ఉన్నాయి. దీంతో వాళ్ళు మొత్తం కూడా వెనక్కి తగ్గేవాళ్ళనేది తెలుస్తుంది. అయితే కూకట్పల్లిలోని దుర్గామాత సొసైటీలో కూడా నయీంకు 60 ప్లాట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో
ఒక ఏసీపీ అప్పట్లో ఏసీపీగా వ్యవహరించారు. ఇప్పుడు కొంత ఉన్నత స్థాయి అధికారిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. తనతో పాటుగా తన బంధువుల పేర్ల మీద 60 ఫ్లాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో నయీంకు సంబంధించి అతి సమీప బంధువులకు కూడా ఈ ఫ్లాట్లలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. 60 ఫ్లాట్స్ను కూడా అవన్నీ కూడా అంటే మొత్తం డెవలప్ చేసిన తర్వాత వెంచర్లలో తమకు భాగస్వామ్యం ఇచ్చినట్టు తెలుస్తుంది. వెంచర్కు ముందు మొత్తం కూడా ఈ డీలింగ్ను దగ్గరుండి చక్కబెట్టి ల్యాండ్ని క్లియర్ టైటిల్ చేసిన తర్వాత ముక్కలుగా మొత్తం కూడా సైట్ను డెవలప్ చేయడానికి పూర్తి స్థాయిలో నయీం సహకరించడం తెలుస్తుంది. అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నేతలకు సంబంధించిన అడ్డంకులు వస్తే కూడా నయీం వార్నింగ్ ఇచ్చాడనేది మనకు ఆఫ్ ది రికార్డులో తెలుస్తుంది. ఇక అమీన్పూర్లో భారీ ఎత్తున ఒక వ్యవహారం నడిచింది. 400 ఎకరాలు దాదాపు అది కోర్టుల్లో కూడా వివాదాలు నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఆ 400 ఎకరాలకు సంబంధించి వెనుకటి నుంచి అంటే దానికి సంబంధించి వక్ఫ్ భూముల టైం నుంచి మా ల్యాండ్ అంటూ దానికి సంబంధించిన వివాదం నడుస్తుంది. అలాంటి సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి వివరించినటువంటి ఒక సమీప బంధువు మాజీ ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ఒక సమీప బంధువు ఈ సెటిల్మెంట్లో తలదూర్చి నయీంతో చేతులు కలిపి 400 ఎకరాలని తన గుత్తాధిపత్యంగా తీసుకున్నాడు. అది ఇప్పటికీ డిస్ప్యూట్ నడుస్తుంది. అధికారికంగా ఉన్నటువంటి పేపర్స్ లేకపోయినా, రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రక్రియ లేకపోయినా దాని లోపలికి చొచ్చుకెళ్ళి ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ సందర్భంలో కూడా స్థానిక పోలీస్ స్టేషన్లు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, డీజీ కార్యాలయాల చుట్టూ తిరిగినా వాళ్ళకు లాభం లేకపోయింది. దీంతో వాళ్ళు దాదాపు అటు వెళ్ళడానికే భయభ్రాంతులకు గురైనటువంటి సందర్భం కనిపించిందని చెప్తున్నారు. ఇక శంషాబాద్లో గతంలో ఏసీపీగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఏసీపీగా పనిచేస్తూనే నయీంతో సత్సంబంధాలు కొనసాగించడం తెలుస్తుంది. ఈయన మొత్తం కూడా ఆయన సర్వీస్ కెరీర్ మొదటి నుంచి కూడా ఒక లాబీయిస్ట్గా అలాగే ఏసీపీగా కొనసాగుతున్న క్రమంలోనే మొత్తం కూడా ల్యాండ్ వ్యవహారాలు చక్కబెట్టినట్టు తెలుస్తుంది. దాంట్లో ఎక్కువగా శంషాబాద్లో ఉన్నటువంటి ఒక 10 ఎకరాల ఫంక్షన్ హాల్ ఏదైతే ప్రస్తుతం ఉందో ఆ 10 ఎకరాల ఫంక్షన్ హాల్ మొత్తం కూడా దాదాపు డీలింగ్తోనే చేశారు. మొత్తం కూడా దానికి ఎవరైతే యజమానులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తికి సంబంధించిన హత్య కూడా జరిగినట్టుగా మనకు ఆఫ్ ది రికార్డులో తెలుస్తుంది. ఆ 10 ఎకరాల స్థలాన్ని కూడా ఫంక్షన్ హాల్ ప్రస్తుతం అది మొత్తం కూడా దాదాపు పార్ట్నర్షిప్లో నయీం సంబంధించిన అనుచరగణం అలాగే ఆ ఏసీపీ అప్పట్లో వ్యవహరించినటువంటి ఏసీపీకి చెందిన ల్యాండ్గా తెలుస్తుంది. దాంతోపాటుగా శివరాంపల్లిలో ఒక 1000 గజాల ఫ్లాట్ను ఈ వ్యవహారాన్ని చక్కబెట్టినందుకు గాను దాదాపు 1000 గజాల ఫ్లాట్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అత్తాపూర్లో 5 ప్లాట్లు, ఆర్ఎంఐసమ్మ దగ్గర ఒక వెంచర్ కూడా వేసినట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తం కూడా తన పరిధిలో ఉన్నటువంటి ఎవరైనా కానీ అంటే డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి డిఎస్పీ ర్యాంకు అధికారికి ముందుగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందిన తర్వాత అది ఆ అధికారి చక్కబెట్టిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పంపకాలన్నీ కూడా జరిగేవనేది తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా కొంతమంది వ్యక్తులు వచ్చి బెదిరించారు, లేదంటే కబ్జాకు యత్నించారు, లేదంటే బెదిరింపులకు కాల్ చేశారు అన్నప్పుడు ఫిర్యాదులు తీసుకోవడమే కానీ వాటిని ఎఫ్ఐఆర్ చేయలేదనేది ఒక అంశం అయితే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అబ్స్కాండ్లో ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలు అందట్లేదంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. రక్షకులుగా ఉండాల్సినటువంటి పోలీసులే భక్షకులుగా మారి వాళ్ళకి ఎక్కడా కూడా సపోర్ట్ చేయకుండా బాధితుల పక్షాన ఉండకపోగా బాధితులకు సంబంధించిన యాక్టివిటీస్ని అవతల వైపునటువంటి నయీం గ్యాంగ్కు చేరవేయడంలో ఇతను దిట్టగా ఆయన గురించి చెప్తుంటారు. ఇక మెదక్ జిల్లాలో 2 ఎకరాలకు సంబంధించిన వివాదంలో ఒక అడ్వకేట్ హత్యకి స్కెచ్ గీసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మరి అటెంప్ట్ జరిగిందా లేదంటే ప్లాన్ చేశారనే విషయం అయితే తెలియాల్సి ఉంది. కానీ మెదక్ జిల్లాలోని 2 ఎకరాల స్థలంలో ఒక అడ్వకేట్ హత్యకు యత్నం చేశారు. హత్యాయత్నం చేసినప్పుడు అడ్వకేట్ వెళ్ళి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. దానికి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టరే సహకారాలు అందించాలన్నటువంటి ఒక అంశం తెలుస్తోంది. ఇక నగర శివారులో 100 ఎకరాలు తన చేతిలో ఉన్నాయి. దీంతో పాటుగా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక 1000 గజాల భూమిని రీసెంట్గా దాదాపు 2-3 సంవత్సరాల క్రితం బహుశా అనుకోవచ్చు, దాన్ని ఆఫ్ ది రికార్డులో మనకు తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఆ ఐపీఎస్ అధికారి కూతురు బర్త్డేకి గిఫ్ట్గా పట్టాన్ని ఇచ్చినటువంటి సందర్భాన్ని కొంతమంది అధికారులు ఆఫ్ ది రికార్డులో ఫోన్లో మాట్లాడుతూ చెప్తున్నారు. అంటే తను గిఫ్ట్స్ను కూడా మొత్తం కూడా పట్టాల రూపంలో లేదంటే ల్యాండ్ల రూపంలో ఇచ్చేవాడు. వాళ్ళు చేసినటువంటి సహాయ సహకారాలు కావచ్చు, వాళ్ళు కుమ్మక్కై చేసినటువంటి వ్యవహారాలకి నయీం ఎక్కువగా ల్యాండ్లకు సంబంధించినటువంటి భూములు ఇచ్చేవాళ్ళని తెలుస్తుంది. ఇది మొత్తానికి సంగారెడ్డి కేవలం హైదరాబాద్లోనే కాకుండా సంగారెడ్డి లాంటి ఏరియాలో కూడా డెన్లు ఏర్పాటు చేసుకొని 100 ఎకరాల పైన కన్ను వేయడమే కాదు, దాంతోపాటుగా వాటి అన్నింటినీ ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడు. మామిడి తోటను కూడా ఒకటి దాదాపు 140 ఎకరాల మామిడి తోటను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దానికి మొత్తం కూడా దాంట్లో ఉన్నతాధికారులు అలాగే నయీం సంబంధించిన గ్యాంగ్స్ వీకెండ్స్లో కానీ లేదంటే ఎప్పుడైనా
వాళ్ళకి టైం దొరికినప్పుడు పార్టీలు చేసుకోవడానికి ఆ అడ్డాను ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎవరికి అనుమానం రాకుండా చాలా ఇన్సైడ్గా రోడ్డు నుంచి చాలా దూరంలో ఉన్నటువంటి ఈ మామిడి తోటలో ఎప్పటికప్పుడు పార్టీలు చేసుకుంటూ జల్సాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది. సిస్టంలో ఉంటూ దాదాపు ప్రభుత్వంలో ఉండి ప్రజలను కాపాడాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి వాటిని మొత్తం కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కోసం తమకున్నటువంటి పవర్స్ను యూజ్ చేసి ఒక అసాంఘిక శక్తిగా అసాంఘిక కార్యకలాపాలు పడినటువంటి ఒక నయీంను తయారు చేయడమే కాదు, నయీంతో మొత్తం పనులు చక్కబెట్టారు, అడ్డగోలుగా దోపిడీలకు పాల్పడ్డారు. డైరెక్ట్గా క్రిమినల్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి క్రిమినల్స్ కంటే కూడా ఇది చాలా భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ అనేది అందరూ విశ్లేషకులు కావచ్చు, రిటైర్డ్ పోలీస్ అధికారులు, దాదాపుగా నిజాయితీగా పనిచేస్తున్న అధికారులంతా కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ ఈ విషయంలో యాక్షన్ కనుక తీసుకుంటే ఇన్డెప్త్ ఎంక్వైరీ జరిగి వాళ్ళకి సంబంధించిన పాత్రను బయటికి తీయగలిగితే భవిష్యత్తులో ఎవరైనా కానీ ఒకవేళ అధికారులకు సంబంధించిన వాళ్ళ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వాళ్ళపైన శిక్షలు పడే రీతిలో పోలీసు శాఖ వ్యవహరించినా లేదంటే ప్రభుత్వం వ్యవహరించినా ఫ్యూచర్లో ఇలాంటి యాక్టివిటీస్ ఉండవనేదే అందరూ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే నయీం గ్యాంగు ఉదంతం అందరికీ ఉలిక్కిపడేలా చేసింది. సాధారణ ప్రజలైతే ఎక్కడ చూసినా ఇదే సబ్జెక్ట్ మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇంత సిస్టమేటిక్గా ఒక సిస్టమ్ను వాడుకుని ఒక వ్యక్తి ఇంత దారుణంగా ఒక చీకటి సామ్రాజ్యాన్ని నడిపే విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి యాక్టివిటీస్ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీంట్లో రెవెన్యూ అధికారులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, చోటా మోటా లీడర్లు కావచ్చు, అలాగే ఈ క్రైమ్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి తుపాకులను మారణాయుధాలు సమకూర్చే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన ఒక నెట్వర్క్ని కనుక కదిలించి పూర్తి స్థాయిలో వాళ్ళపైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసుకొని కనీసం ఎంక్వైరీ వరకైనా వాళ్ళని తీసుకెళ్ళగలిగితే కొంత న్యాయం జరుగుతుంది. అలాగే సమాజంలో కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య పట్ల కొంచెం హర్షం వ్యక్తమయ్యే అవకాశం ఉందనేది అంతా చెప్తున్నటువంటి మాట. ఓవర్ టు యు. ఓకే సంపత్.